నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఉద్యోగం రావట్లేదు, ఏం చేసినా మనకి పూట గడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అసలు మన చేతిలో ఉద్యోగం రావటానికి ఏమైనా రేఖలు ఉంటాయా? గవర్నమెంట్ ఉద్యోగం, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం, వ్యాపారం, ఇలాంటివన్నిటికీ మన చేతిలో ఏమైనా రేఖలు ఉంటాయా? ఏ రేఖలు బలంగా ఉంటే మనకి ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావటం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మనం ఏదైనా ఉద్యోగం కానీ లేదా బిజినెస్ కానీ జాబ్ కానీ పని ఏదోటి అంటే డబ్బు సంపాదాలి. డబ్బు సంపాదాలంటే గ్రహాలు బాగుంటేనే డబ్బులు సంపాదిస్తాం. మెయిన్ ఈ జాబు కారకుడు ఎవరంటే బుధుడు. ఓకే. బుధగ్రహం ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు మటుకే జాబులో సెటిల్ అవుతారు. అలానే దానికి ఎవరంటే ఇప్పుడు బుధ దశ నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఉచ్చస్థానంలో ఉంటేనే బాగుంటాము, నీచస్థానం ఉంటే మటుకు జాబు రాదు. అలానే శని గ్రహం బాగుండాలి. మెయిన్ శని బుధుడు బాగుంటేనే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. అందరు ఏం చేస్తారు, ఎగ్జామ్లు రాస్తారు, ఏవేవో కష్టాలు పడతారు, లాస్ట్కి ఎగ్జామ్ రాస్తే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను మంచి మార్కులతో రాసినా నాకు వెయిటింగ్ లిస్ట్లోకి పోయింది, జాబ్ రాకపోయి ఫీల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే బుధుడు బాగలేకపోవడం. అంటే బుధ దశ అంతర్దశ నడవడం కానీ బుధ దశ నడవడం కానీ జరుగుతుంది ఆ టైంలో. అయితే ఏమైందంటే అప్పుడు బుధ దశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా మనకు జాబు రావాలంటే బుధునికి సంబంధించిన మరకతం స్టోను 3 నుంచి 5 క్యారెట్లు, మన మగపిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు కానీ ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ చిటికెన వేలు ధరించాలి. పెడితే ఆ జాబులో ఉన్న ఇబ్బంది తొలగిపోతుంది. అలానే జాబు చేసేమొస్తే డబ్బు రావాలి. డబ్బు రావాలంటే ఎవరు? డబ్బు కారకుడు శని. శనీశ్వరుడు కూడా బాగుండాలి. అంటే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా నువ్వు జాబుకు పోతే జాబు ఆగిపోతుంది. కారణం ఏంది? నీకు డబ్బు రాకూడదు కాబట్టి, శని బాగాలైతే డబ్బు రావద్దు కాబట్టి జాబ్ వస్తే డబ్బు వస్తుంది కదా, కాబట్టి ఆగిపోతుంది, జాబ్ రాదు. దానికి ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోను 5 క్యారెట్లు, మగపిల్లలు కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ ఎడమ చేయి మధ్య వేలుకు ధరిస్తే జాబులో పోతే సెలెక్ట్ అవుతారు, జాబ్ వస్తుంది. అయితే అంతేకాకుండా మన చేతి చూసుకోవాలి. చేతి చూసుకుంటే నీకు జాబ్ వస్తుందా రాదా తెలుస్తుంది. అరచేతి చూసుకుంటే ఇది ఉంగరం వేలు, ఇది శని స్థానము. అయితే ఈ ఉంగరం వేలు కింద హృదయ రేఖ ఉంటుంది. ఈ హృదయ రేఖ పైన ఒక నిలువు రేఖ ఉండాలి. ఒక నిలువు రేఖనని ఉండాలి కనీసం. హృదయ రేఖ కానుకొని పైకి వెళ్ళాలి, హృదయ రేఖ నుంచి పైకి. అంటే ఈ ఉంగరం వేలు పై దిక్కు ఇట్లా పోవాలి. పైకి రేఖ పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం అర్హుడు, ఉద్యోగం వస్తుంది. దాంట్లోనే త్రిభుజం ఉందనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలా అసలు రేఖనే లేదనుకోండి, మీరు ఎంత కష్టపడ్డా జాబ్ రాదు. దానికి మేము ఏం చేస్తాము, ఈ ఉంగరాలు ఇస్తాం, స్టోన్లు పెట్టుకుంటే మనకు చేతిలో రేఖలు మారుతాయి. మనము ఒక పంట పండియాలంటే దానికి ఎరువులు వేసి నీళ్లు పెడితే పంట ఎట్లా వంతుందో, మన శరీరంలో రేఖలు పెరగాలంటే కూడా ఈ 9 నెలలకు ఒకసారి చేంజ్ అవుతుంది గ్రహాల ఎఫెక్ట్ తోటి. అంటే సూర్యరశ్మి మీకు వెళ్ళి ఎనర్జీ, గ్రహాల ఎనర్జీ మన శరీరం లాక్కుంటుంది. ఎప్పుడైతే ఒక గ్రహం మనకు బాగుండదో ఆ గ్రహం యొక్క ఎనర్జీ డిస్క్వాలిఫై అయితే మన శరీరం తీసుకోదు. అప్పుడు ఏం చేయాలి, వైర్లెస్ ఫోన్ మనం ఎట్లా మాట్లాడుతున్నామో అలా మన చేతికి ఉంగరం ధరిస్తే ఆ సూర్యుని యొక్క కిరణాలతోటి ఆ గ్రహానికి సంబంధించిన ఎనర్జీని లాక్కుంటుంది. ఇది ఆ ఎనర్జీ మన చేతి యొక్క ఈ ఏలు యాంటీనాలు ఆ రిసీవర్ ద్వారా, ఆ స్టోన్ రిసీవర్ ద్వారా ఆ కిరణాలు మన శరీరానికి వెళ్ళిపోతే అక్కడ రేఖలు పెరుగుతాయి. అలా రేఖలు పెరిగితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అప్పటిదాకా నీకు మీరు ఎవరైనా సరే చేతులు చూసుకోండి, అరచేతులు. నేను చెప్తున్నా ఇప్పుడు 9 నెలలకు ఒకసారి రేఖలు చేంజ్ అవుతుంటాయి. ఖచ్చితంగా నీకు ఇక్కడ రేఖ ఉంటేనే జాబ్ వస్తుంది. రేఖలు ఎన్నో జాబ్ వచ్చినోడు ఉంటే నాకు చూపించండి. అసలు జాబు ఉండనే ఉండదు అతనికి. ఉంగరం వేలు కింద రేఖ ఉన్న వానికే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. అంటే ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఇక్కడ రేఖ లేనోనికి ఏ జాబు రాదు. అలానే ఇక్కడ ఒక భాగ్యరేఖ అనేది ఉంటుంది. ఈ కంకణ రేఖ నుంచి శని స్థానానికి ఇక్కడ వస్తుంది. ఈ రేఖ ఉంటే మటుకు వానికి ఏంది, తిండికి లోటు ఉండదు. అంటే ఉంటుంటాడు, అమ్మ నాయన పైసలు ఇస్తారు, ఖర్చు పెడతాడు, తిరుగుతాడు. ఇక్కడ రేఖ ఉంటేనే వాడు సంపాదిస్తాడు సొంతంగా. ఓకే. సొంత సంపాదన ఉండాలి మనం సంపాదించుకోవాలంటే ఈ ఉంగరం వేలు కింద రేఖ ఖచ్చితంగా హృదయ రేఖ నుంచి పైకి ఉండాలి. ఓకే. పైనుంచి కిందికి ఇది లెక్కకు రాదు, కింది నుంచి పైకోవాలి. ఎప్పుడైనా అని కింద మందంగా ఉండి పైన సన్నం ఉంటే కిందికి వెళ్ళి పైకి పోతున్నట్టు రేఖ, పైన మందం ఉండి కిందికి వస్తుంటే పైకి వెళ్ళి కిందికి వస్తున్నట్టు రేఖ. ఓకే. కాబట్టి కిందికి వెళ్ళి పైకోవాలి.
అలాంటి రేఖ ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, బిజినెస్ నడుస్తాయి, ఇవన్నీ నడుస్తాయి. ఈ రేఖలు లేని వాళ్ళు ఎవరన్నా నుండి జాబ్లో ఇబ్బంది పడుతుంటే మా దగ్గరకు వస్తే మేము చెక్ చేసి స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. అది మీ యొక్క నోటి లాలాజల ద్వారా చెక్ చేసి, స్కాన్ ద్వారా చెక్ చేసి ఆ స్టోన్లు ఇస్తాం. ఆ స్టోన్లు పెట్టుకుంటే 6 నెలల్లో మీ రేఖలు చేంజ్ అయిపోతాయి చేతిలో. జాబ్ మటుకు ఎంబడే వస్తుంది. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నా దగ్గరకు ఒక అతను వస్తే అతను గవర్నమెంట్ జాబు టీచర్ జాబు అప్లై చేయాలన్నాడు. నా దగ్గరకు వస్తే నేను చూసి నీకు ఖచ్చితంగా టీచర్ జాబ్ వస్తుందని చెప్పిన. ఒక 1 year క్రితం మన తెలంగాణలో ఎగ్జామ్స్ అయినాయి, అవును, టీచర్ ఎగ్జామ్స్. అయితే అతను చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అతని ఏజ్ 32 ఏళ్ళే. అతని గుండెలో పేస్ మేకర్ ఉంది. అయ్యా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది భక్తుడు, లేకపోతే అక్కడ ఏం పని చేయలేడు. ఓకే. అయితే నేను చూసి అతనికి నీలం స్టోను, పచ్చ స్టోన్ ఇవ్వడం జరిగింది. బుధునికి సంబంధించిన మరకతము, సింగ్ సంబంధించిన నీలం స్టోన్ ఇచ్చిన, చేతిలో రేఖలు చూసిన, జాబ్ గ్యారంటీ పో అని చెప్పా. అయితే ఖచ్చితంగా జాబ్ వచ్చింది. అది మనం రీల్ కూడా పెట్టడం జరిగింది, మన యూట్యూబ్లో రీల్ కూడా ఉంది. ఓకే. అయితే అట్లా మన చేతిలో రేఖ ఉంటే మనం చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరైనా సరే మీరు అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు జాబ్ వస్తుందా రాదా, అసలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఇంకో పని చేసుకోవచ్చు.